నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి మా పొట్ట కొట్టవద్దని ఆంధ్ర ఆటో వాళ్ళ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనతో కూడిన ధర్నా నిర్వహించారు. జిల్లా ఆటో యూనియన్ నాయకులు వాసంశెట్టి సత్యరాజు ఆధ్వర్యంలో జిల్లాలోని ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి మా పొట్ట కొట్టవద్దని నినాదాలు చేశారు. వాసంశెట్టి సత్యరాజు మాట్లాడుతూ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మా జీవనోపాధి కల్పించాలని కోరారు. సిపిఐ నాయకులు సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి ముందు ఆటో కార్మికులను ఇబ్బంది లేకుండా విధి విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో కార్మికుల నాయకత్వాన నేను జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా నా పేరు వాసంశెట్టి సత్యరాజు. రాష్ట్ర ప్రభుత్వం మన గతంలో జరిగినటువంటి ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అలాగే అధికార పార్టీ కూడా వాట్సాప్ల ద్వారా మేము కూడా పెడతామన్నప్పుడు మేము జనవరి 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదుపరి ఎన్నికలు అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడతామని వాట్సాప్ లో ఫేస్బుక్ ద్వారా తెలుస్తున్నది తప్ప అధికార ప్రకటన లేదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 22,000 మంది ఆటో కార్మికులు జీవనోపాధి సాగిస్తా ఉన్నారు. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆటో అండ్ డ్రైవరు ఒకరిగానే ఉంటారు కాబట్టి పూర్తిగా ఆటో మీద బైండ్ అయ్యి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో నాకు ఇచ్చినటువంటి మా సహచరులందరికీ కూడా మీ తరఫున మీకు చెప్పేది ఒకటే, మీరు ఉచిత బస్సు పెట్టే విధానాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకోమని ముందుగా జేఏసీ తరఫున ఆటో కార్మికులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తరఫున పిలిచి కొన్ని సమస్యలు మా యొక్క సమస్యలు మీరు విని తదుపరి కార్యాచరణ మొదలు పెట్టాలని ఈ కార్యాచరణ ద్వారా మీకు తెలియపరుచుకుంటూ, ఆటో కార్మికుడికి ఏ విధమైన లైసెన్స్ ఉన్నా అది ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఏఆర్ అవ్వచ్చు, బ్యాడ్జీలు లేకపోవచ్చు, మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు, లారీ డ్రైవర్కి 20,000 రూపాయలు ఈ రకంగా నేను వేస్తానని చెప్పడం జరిగింది. కానీ మీరు ఈ స్కీమ్ అరేంజ్ చేసిన తర్వాత ఏరుపోత కార్యక్రమం పెట్టేటప్పుడు సుమారు దీంట్లో ఒకరికి ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జీ ఉండొచ్చు, ఒకరికి ఏఆర్ ఉండొచ్చు. మీరు అన్ని రకాల లైసెన్సులను కూడా పరిగణలోకి తీసుకుని నాకు ఏ రకంగా మేలు చేస్తారన్నది కూడా మీరు ఉచిత బస్సు ప్రవేశపెట్టే ముందే మాకు ఆటో కార్మికులకి జరిగేటువంటి ఈ ఆందోళనని మీరు మాకు తెలిస్తే మేము కూడా సంతోషపడతామని. ఎందుకంటే ఎంతో బాధ్యతగా, ఎంతో పెద్ద హృదయంతో మీరు మమ్మల్ని మీ బిడ్డలా చూస్తారని చెప్పేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మీకు వినతి పత్రాన్ని మీకు అందజేయబోతున్నాం. మీరు తగు న్యాయం చేస్తారని మేము జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల తరఫున మీకు తెలియపరుస్తున్నాం. మాది ఐపోలవరం మండలం మేము డిగ్రీ చదువుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఆటోలు తీసుకుని మేము ఉద్యోగాల్లో మానేసి మరి ఆటో వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. మా ఫ్యామిలీ అంతా కూడా డిగ్రీ చదివి మరి ఇళ్లలో పడి మేము ఈ ఆటో జీవనం మీద మరి కొనసాగిస్తున్నాం. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టకపోతే మేము ఇప్పుడు ఈ ఉద్యోగాలకు వెళ్తాం. ఉద్యోగాలు మానేసి మేము ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఆధారపడి ఆటోలు తిప్పుకుంటున్నాం. మరి మా జీవనం ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయొద్దు. ఎందుకంటే మీ ప్రభుత్వమే మాకు ఆటోలు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అనే కార్పొరేషన్ల మీద మాకు డిగ్రీ చదువుకుని మరి లోన్లు ఇచ్చి జీవనోపాధి కల్పిస్తున్న టైంలో మీరు ఉచిత బస్సు ప్రయాణం పెట్టేటప్పుడు మా రాష్ట్ర జేఏసీ నాయకులకి కానీ లేదా మా జిల్లా నాయకులకి కానీ ఎవరికైనా మీరు ఇష్టమైన పిలిచి మమ్మల్ని అడిగి మీరు ఈ పని చేయలేదు. కాబట్టి మేము ఆల్రెడీ మేము దీని గురించి ఉద్యమం చేసాం. జనవరి నెలలో ఉద్యమం చేస్తే అప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కదిలింది. అమలాపురంలోనే స్టార్ట్ చేసాం. మళ్ళీ అమలాపురంలోనే స్టార్ట్ చేయవలసి వస్తుందంటే
మా జీవనోపాధి కొట్టేశారు కాబట్టి మేము రోడ్డు పడ్డాం. మా ఫ్యామిలీ అందరూ ఇప్పుడు ఎలా బతకాలో మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి ఆన్ చేయకుండా మాకు కూడా మరి జీవనోపాధి కల్పించండి. ఉచిత బస్సు మేము వ్యతిరేకించడం లేదు. ఉచిత బస్సు వేస్తానన్నప్పుడు కూడా మేమందరం కూడా మద్దతు ఇచ్చి మా ఫ్యామిలీ అందరూ కూడా మద్దతు ఇచ్చి మీకు ఓట్లు వేయడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో మమ్మల్ని కూడా ఏదో విధంగా మాకు కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా. డిగ్రీ చదువుకుని డిగ్రీ సర్టిఫికేట్లు పాటు చేసుకున్నాం మేము. ఈవేళ మాకు ఉద్యోగాలు రావాలంటే రావు, ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఆటోలు ఇచ్చారు. ఇప్పుడు మాకు ఏజ్ బార్ అయిపోయింది. ఈ ఏజ్ బార్ అయిపోయిన మాకు ఉద్యోగాలు కూడా రావు. కాబట్టి మాకు జీవనోపాధి కోసం మా ఫ్యామిలీకి అంతటిగా మీరు ఏదో న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఉచిత బస్సు ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్న దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. మా పరిస్థితి ఏంటి, మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? చాలా మంది మరి డిగ్రీ చదివే ఇందులో అందరూ ఏదో వ్యవసాయం చేసుకునే వాళ్ళు రాలేదు. ఇందులో అంతా డిగ్రీ చదివేసి ఆ సర్టిఫికేట్ బాగు చేసి ఆటోలు తీసుకుని మరి మేము జీవనం సాగిస్తున్నాం. కాబట్టి దయచేసి మాకు కూడా ఏమన్నా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు.